దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి అనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువునందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని ఎడల నమ్మకం కలిగినటువంటి బిడ్డలు, విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు దేవుని దినానికి అనేక సార్లు ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటారు. దేవుని వాక్యాలు వినాలనేటటువంటి తలంపు. మరి ఈ తలంపులను బట్టి నేను ఒక వాక్యము చెప్పాలని మరి ఆలోచిస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 21 నుంచి చదువుకుందామండి. ఇక్కడ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా భయపడక సంతోషించి గెంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వారు వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. ఆమేన్. ఇక్కడ చూస్తేనండి, అంజూరపు చెట్లు దేశం గురించి చెప్తున్నారండి. దేవుడంట గొప్ప గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు పోషించిన దేవుడు పుట్టబోయే తరాలను కూడా పోషించేటటువంటి దేవుడు. ఇక్కడ చూస్తే యెహోవా గొప్ప కార్యములు చేశారు. పశువులారా భయపడకండి. పశువులు కూడా ఒక్కోసారి గడ్డి లేక భయపడచ్చు, కానీ మరి గడ్డి బేళ్లలో పచ్చిక మొలుస్తుందని చెప్తున్నారు. చెట్లు ఫలిస్తాయి. అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఉండదు. ఇక్కడ మనం అంజూరపు చెట్టుని ద్రాక్ష చెట్టు గురించి ఆలోచిస్తే అండి, అంజూరపు చెట్టు స్వస్థతకు సాదృశ్యం అండి, విశ్వాసానికి సాదృశ్యం. ఇక్కడ హిజ్కియా మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయనకి వచ్చినటువంటి ఆ యొక్క రాచపుండుని అంజూరపు ఆకులతో మరి కట్టమని నూరు కట్టినప్పుడు తగ్గుద్దని చెప్పారు. అలాగే మరి అది ఎట్లాగంటేనండి, విశ్వాసానికి కూడా సంబంధమైనది, నమ్మకానికి కూడా సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ద్రాక్ష చెట్లు అండి, ద్రాక్ష చెట్లు అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యం. మనందరికీనండి, నరులమైన మనందరికీ సాదృశ్యంగా చెప్తున్నారు. ప్రతిదీనండి ఆయన మనకి ఇచ్చేటటువంటి దేవుడే ఉన్నారండి. తొలకరి వర్షం మరి కడవరి వర్షాలు కురిపించేటటువంటి దేవుడండి. సంతోషించమంటున్నాడండి. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి, ఉత్సహించండి, ఆనందంతో ఉండండి, ఎవ్వరు కూడా దిగులు చెందొద్దని చెప్తున్నటువంటి దేవాది దేవుడు అండి మన పక్షంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నారు. మనందరం ఉత్సహించి ఆనందించాలని. మనం ఆనందిస్తే దేవాది దేవుడికి కూడా ఆనందమే. మన బిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడు చూడండి మనం ఎంత ఆనందపడతామో. ఎప్పుడు మన బిడ్డలు మనం సంతోషపరచాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మనల్ని ప్రేమించిన వారిని, మనం అంటే ప్రేమతో మనం చూసిన వారిని కూడా మనం అలాగే అంటాం. అందుకే దేవుడికి కూడా మనం అంటే ఎంతో ప్రేమ కనుక ఆయన మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు.